ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు ఢిల్లీకి వెళ్లి రాజకీయం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పార్టీ నేతలను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎంగా జగన్కు లభించిన అపాయింట్మెంట్ చంద్రబాబుకు దక్కలేదని తెలుస్తోంది. చంద్రబాబు ఎన్నిసార్లు తలుపు తట్టినా కేంద్ర మంత్రులు కానీ, బీజేపీ నేతలు కానీ బాబుని కలిసేందుకు అంగీకరించలేదు. కానీ సీఎం జగన్ మాత్రం అనుకున్న విధంగా కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి తిరుగు ప్రయాణంలో విమానం ఎక్కినట్లు ఏపీ రాజకీయాల్లో చెప్పుకుంటున్నారు. జనసేన పార్టీతో పాటు బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వ్యూహాలు రచించి అధికార పార్టీ వైసీపీ ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తున్న తరుణంలో బీజేపీ నుంచి బాబుకు వ్యతిరేకత సంభవించడం అనేది ఆసక్తిగా గమనించాల్సిన విషయం. ఎప్పటి నుంచో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాలనుకోవడం ఫిక్స్ అయింది. కాకపోతే ఎప్పటి నుండో బీజేపీని పవన్ కళ్యాణ్ విడిచిపెట్టట్లేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టి చంద్రబాబు ఒంటరిగా ఢిల్లీకి వెళ్లి రాజకీయం చేయాలనుకోవడం బెడిసికొట్టినట్లుంది. కానీ జగన్కు మాత్రం రాజకీయ పరిణామాలన్నీ అనుకూలిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు క్లారిటీ లేని ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్కి బీజేపీ నుంచి సానుకూల పరిణామాలు ఎదురుకావడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఢిల్లీ టూర్లో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలితే సీఎం జగన్ విజయవంతంగా తిరిగొచ్చారు. ఇకపై ఏపీ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో చూద్దాం.